ఇప్పుడు భూ వివాదాలు ఫ్యామిలీలో వచ్చాయనుకుందాం. పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉన్నప్పుడు పెద్ద ఆయన ఫలానా ఆస్తి ఫలానా వాళ్ళకి చెందుతుంది అని ఎటువంటి కాగితం రాయకుండా ఆయన పరమపదించినప్పుడు ఆ ప్రాపర్టీలు ఆ ఫ్యామిలీలో ఎంతమంది అయితే హిందువులైతే హిందూ సక్సెషన్ యాక్ట్ వర్తిస్తుంది, ముస్లింలైతే ముస్లిం పర్సనల్ లా వర్తిస్తుంది. సో హిందువులనే అనుకుందాం. హిందువుల ప్రాపర్టీలు ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు, ఆ యొక్క ప్రాపర్టీలని ఇప్పుడు ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క విలువ ఏంటి, వాటి యొక్క బౌండరీస్ ఏంటి, వాళ్ళ లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తీసుకొని ఎంతమంది అయితే ఆయన పెద్ద ఆయన ఎవరి పేరు మీదనైతే ఆ ప్రాపర్టీలు ఉన్నాయో, ఎవరైతే ఆ ప్రాపర్టీ కొని ఈ యొక్క ఫ్యామిలీ కొరకు ఉంచాడో ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని ఆ ప్రాపర్టీలని ఒకవేళ సమంజసంగా కూర్చొని మాట్లాడుకొని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఆడ మగ ఆయన యొక్క ప్రతి సంతానానికి అందులో వాటా ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీస్ చాలామంది చూశాను నేను, వాళ్ళే ఒక ఇద్దరు పెద్ద మనుషుల్ని పిలిచి ఆ ప్రాపర్టీలని ముందు పెట్టుకొని ఎవరికి ఏ ప్రాపర్టీ చెందుతుంది, ఏ విధంగా మనం పంచుకోవాలి అనే విషయాన్ని సానుకూలంగా ప్రవర్తించి వాళ్ళు ఆ ప్రాపర్టీని పార్టీషన్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న ప్రాపర్టీలో ఎలాంటి దావా అవసరం లేదు. ఆ యొక్క పార్టీషన్ డీడ్ని రిజిస్టర్ చేసుకొని ఎంతమంది అయితే బెనిఫిషరీస్ ఉంటారో అంతమంది కూడా అందులో వాటాదారులు అవుతారు. కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక్కొక్క కాపీ అందరికీ ఇస్తారు, తీసుకోవాలి. అప్పుడు ఆ ప్రాపర్టీలో ఎవరికి షేర్ ఉందో అది నిర్ధారణ అవుతుంది. కాబట్టి వాళ్ళే ఓనర్గా వ్యవహరించడం జరుగుతుంది. లేదు ఎవరో ఒక్కరు ఎవరో ఇద్దరు ఆ ప్రాపర్టీని ఈ విధంగా కాదు డివైడ్ చేయాల్సింది నా నిర్ణయం ప్రకారంగానే చేయాలి అని అన్నాడు అనుకుందాం. అప్పుడు ఇక సమంజసంగా జరగదు. కాబట్టి అందరి మధ్యలో పెద్ద మనుషుల మధ్యలో దాన్ని కోర్టు ముందు ఆ యొక్క ప్రాపర్టీస్ని ప్లస్ ఎంతమంది అయితే పెద్ద అయిన సంతానం ఉందో అంతమంది వివరాలు కూడా కోర్టుకి సమర్పించి ఆ ప్రాపర్టీలని ముందు పెట్టి కోర్టుని పార్టీషన్ చేయమని అడగచ్చు. దట్ ఈస్ కాల్డ్ పార్టీషన్ సూట్ ఫర్ పార్టీషన్. ఆ యొక్క పార్టీషన్ని కేసులు నడుస్తూ ఆ తర్వాత కూడా ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఒక తాటి మీదకి వచ్చి లేదు సరే ఇప్పుడు కేసులు ఎందుకు, మనం ఒక నిర్ధారణకు వద్దాం, నువ్వు ఈ ప్రాపర్టీ నేను ఈ ప్రాపర్టీ అది ఆ ప్రాపర్టీ ఇది అని అనుకొని కూడా దాంట్లో కాంప్రమైజ్ సూట్లో మెమో ఆఫ్ కాంప్రమైజ్ అని ఫైల్ చేస్తూ ఆ యొక్క పార్టీషన్ సూట్ని విత్డ్రా కూడా చేసుకొని మనం అందులో ఈ పార్టీషన్ సూట్ని అవార్డు ద్వారా ఆ యొక్క ప్రాపర్టీల యొక్క వివరాలు ప్లస్ ఎవరికి ఏ ప్రాపర్టీ చెందాలో అది కూడా మనం దాంట్లో మెమో ఫర్ పార్టీషన్ అని వేసుకొని అవార్డు కూడా తీసుకొని ఆ యొక్క అవార్డుని అందరూ పంచుకొని అలా కూడా ప్రాపర్టీలని ఎంజాయ్ చేయవచ్చు.